ఈ అబ్బాయి చేతిలో పరీక్ష హాల్ టికెట్. కానీ ఆ రోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రోహిత్ ఒక చిన్న గ్రామంలో తన అనారోగ్యమైన అమ్మతో మాత్రమే జీవించేవాడు. అమ్మ ఎప్పుడూ ఒకే మాట చెప్పేది, ఎంత కష్టం వచ్చినా చదువు మాత్రం మానకరా. కుటుంబ పరిస్థితి బాగా లేక రోహిత్ స్కూల్ తర్వాత ఒక టీ షాప్లో పనిచేసేవాడు. రాత్రి అందరూ నిద్రపోయాక ఒక చిన్న బల్బు కింద కూర్చుని చదువుకునేవాడు. అయితే రోజులు గడుస్తుండగా రోహిత్ అమ్మ ఆరోగ్యం ఇంకా దిగజారింది. ఆమెను ఆసుపత్రులకు తీసుకెళ్లినా పేదరికం ముందు ఆశలు చిన్నవైపోయాయి. ఇక 10వ తరగతి బోర్డు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. రోహిత్ మనసులో భయం పెరుగుతోంది. అదే రోజు, మొదటి పరీక్ష రోజు. రోహిత్ జీవితంలోనే పెద్ద విషాదం జరిగింది. తన ప్రాణంగా ప్రేమించిన అమ్మ ఆ రోజు ఉదయం అతన్ని వదిలి వెళ్ళిపోయింది. కంటతడి ఆపుకోలేకపోయినా అమ్మ మాట గుర్తుకు వచ్చింది, ఎంత కష్టం వచ్చినా చదువు మానకరా. ఆ మాట కోసం రోహిత్ పరీక్ష హాల్కి వెళ్ళాడు. కన్నీళ్లు పడుతూనే తన ప్రతి పరీక్షను పూర్తి చేశాడు. రోజులు గడిచాయి. ఒకరోజు ఫలితాలు వచ్చాయి. భయంతో ఫలితం చూసిన రోహిత్ 10.10 జీపీఏ సాధించాడు. జీవితంలో ఎంత కష్టం వచ్చినా చదువు మన భవిష్యత్తును మార్చగలదు. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం KVS 9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.